అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని. ఐఎమ్ ద కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఇన్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో మనం ఇందాక తెలుసుకున్నాము SLE లేదా లూపస్ అనేది ముఖ్యంగా యుక్త వయస్కులైన ఆడవాళ్లలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంటుందండి. ఈ డయాగ్నోసిస్ వినగానే చాలా మంది మానసికంగా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే చిన్న వయసు దీర్ఘకాలిక సమస్య అని తెలుస్తుంది. అప్పటికి చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వవు, లేదా జస్ట్ పెళ్ళయ్యి జస్ట్ గర్భిణీ రావడము, లేదా పిల్లలు ఇంకా కలక్కపోవటము, ఈ స్టేజ్ లో మనం SLEని చూస్తూ ఉంటాం. సో చాలా మంది మమ్మల్ని అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్, నాకు SLE ఉంది కాబట్టి దానికి సంబంధించిన మందులు వాడుతున్నాను కాబట్టి ఇక నేను తల్లి అయ్యే అవకాశం లేదా అని అడుగుతారు. ఎందుకంటే మనం ఇందాకే తెలుసుకున్నాం SLE అనేది గర్భిణీలో కొంచెం ఎక్కువ అవుతా ఉంటుంది అని. సో అస్సలు తల్లి అయ్యే అవకాశం లేదని మాత్రం కాదండి. మనం మందులతో అట్లీస్ట్ ఒక 6 months 1 year ట్రీట్మెంట్ తో జబ్బుని చాలా వరకు నియంత్రణలోకి తేగలుగుతాం. నియంత్రణలోకి తెచ్చాక గర్భిణీ రావడం అనేది, గర్భిణీలో కరెక్ట్ గా మందులు వాడటం అనేది చేయటం ద్వారా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్, ఎటువంటి ఇబ్బంది లేని గర్భిణి చాలా మంది SLE పేషెంట్స్ కి వస్తూ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ పేషెంట్స్ అడిగేది, ఇప్పుడు నాకు SLE ఉంది, నేను గర్భిణీ అయ్యాను, నా బిడ్డకి SLE వస్తుందా అని. వచ్చే అవకాశం ఉందండి, కానీ చాలా తక్కువ. అలా వచ్చేదాన్ని నియోనేటల్ లూపస్ అంటాము. యూజువల్ గా అదంత తీవ్రతరంగా ఉండదు, చాలా మందికి కంట్రోల్కి వచ్చేస్తుంది. అది కూడా చాలా కొద్ది మందిలో మాత్రమే చూస్తూ ఉంటాము. సో మీరు డెలివరీ అయిన తర్వాత ఈ విషయం మీ పీడియాట్రిషియన్ కి చెప్తే వాళ్ళు బేబీని కరెక్ట్ గా ఎగ్జామిన్ చేసి అది మీకు చెప్తారు. బట్ ఛాన్స్ ఇస్ వెరీ లో. ప్లీజ్ రిమెంబర్ దట్ మీ వల్ల మీ చైల్డ్ కి SLE వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. రెండోది, ఈ మందులు వాడుతున్నప్పుడు గర్భిణీ రావచ్చా, ఈ మందులు వాడుతున్నప్పుడు ఫీడింగ్ ఇవ్వచ్చా, ఇవి ఒక కామన్ క్వశ్చన్స్ అడుగుతారు. అబ్సల్యూట్లీ ప్రెగ్నెన్సీలో ఫీడింగ్ లో సేఫ్ గా ఉండే డ్రగ్స్ అయితే చాలా ఉన్నాయండి. వాటి వల్ల గర్భిణీలో కానీ మీరు బిడ్డకి రేపు పాలిచ్చేటప్పుడు కానీ ఎటువంటి సమస్య ఉండదు. వాటి గురించి మీరు రుమటాలజిస్ట్ తో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.